సాధారణంగా బాల్య వివాహాల్ని నిషేధించాలి, ఆడపిల్లల జీవితాల్ని కాపాడాలి, మహిళల్ని రక్షణ కల్పించాలి. చిన్న వయసులో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళేంటి, అలాంటి మూర్ఖత్వం నుంచి బయటపడేయాలంటూ ఒకప్పుడు మన భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈవెన్ దానికి అనుగుణంగానే 18 సంవత్సరాల అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి అన్నటువంటి చట్టం తీసుకొచ్చారు పెళ్ళికి. దాంట్లో ఏదైతే ఒక నాడు జరిగినటువంటిది షాబానో కేసు సందర్భంగా ఒక మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటున్నటువంటి సందర్భంలో, ఒక వృద్ధుడు చేసుకుంటున్న సందర్భంలో, షేక్ చేసుకుంటున్న సందర్భంలో కోర్టు ఆ తీర్పు ఇస్తే, ఆ తీర్పుని మార్చడానికి ముస్లింల పెళ్ళిళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టమైన వయసులో చేసుకోవచ్చు, రజస్వలు అవ్వగానే చేసుకోవచ్చు అంటూ చట్టాన్నే మార్చేసింది రాజీవ్ గాంధీ హయాంలో జరిగితే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ చైల్డ్ మ్యారేజీ నిషేధ చట్టాన్ని నిషేధించాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి. చైల్డ్ మ్యారేజ్ అక్కడ కూడా, ఇక్కడికి మళ్ళీ ఇండియాలోకి మళ్ళీ అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం నిషేధించింది బాల్య వివాహాలు. ఆ చట్టాన్నే నిషేధించాలి, అంటే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని అనుమతించాలి. ఇది మా మతాచారాల ప్రకారం తప్పు లేదు అన్నటువంటిది ఇప్పుడు ముస్లిం సంఘాలు అడుగుతాయి. বাল্যবিয়েতে বাধা দেওয়া, অনুষ্ঠান স্থল পণ্ড করা এবং বাল্য বিয়েকে অভিশাপ হিসেবে বর্ণনা করা সম্পূর্ণরূপে কুফরি। যারা এই ধরনের অপকর্মের সাথে জড়িত তাদেরকে গ্রেফতার করে শাস্তির আওতায় আনতে হবে। সুন্নতি বাল্য বিবাহ নিয়ে ষড়যন্ত্রে লিপ্ত এনজিও কার্যক্রম নিষিদ্ধ করতে হবে। বাংলাদেশে বাল্য বিয়ে বন্ধ করতে বিদেশি তহবিল নির্ভর এনজিও কার্যক্রম అక్కడ కథ మారుతోందన్నమాట మొత్తం మీద.